సో దేశంలోనే అతిపెద్ద నగరంగా హైదరాబాద్ని తీర్చిదిద్దేటువంటి కార్యాచరణ ప్రభుత్వం చేస్తూ ఉంది. దానికి సంబంధించి మనం చూసుకుంటే ఈ హైదరాబాద్ని భారతదేశంలోనే అతిపెద్ద నగరంగా చేయడానికి కొన్ని కార్యాచరణ చేస్తూ ఉన్నారు. అవి ఏమిటి అంటే ఈ ఔటర్ రింగ్ రోడ్, ఓఆర్ఆర్ అంటాం, బాహ్య వలయం. సో ఓఆర్ఆర్కి లోపల, ఓఆర్ఆర్కి బయట ఉన్నటువంటి ప్రాంతాలు, అవి నగరాలు కావచ్చు, పురపాలక సంఘాలు కావచ్చు, గ్రామీణ ప్రాంతాలు కావచ్చు, వీటి మొత్తాన్ని విలీనం చేయాలనేటువంటి ఒక కార్యాచరణ చేస్తూ ఉన్నారు. సో ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్కి లోపల, బయట ఉన్నటువంటి దాదాపు 27 నగర పురపాలక సంఘాలను గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థ జిహెచ్ఎంసిలో విలీనం చేయాలి అని తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఈ విలీనం చేయడానికి చట్టాలలో కొన్ని సవరణలు చేయాల్సి ఉంది. సో ఆ సవరణలు కూడా చేయడానికి లైక్ జిహెచ్ఎంసి చట్టం కానీ తెలంగాణ మున్సిపల్ చట్టాలను దాంట్లో సవరణలు చేయడానికి కూడా ఆమోదం తెలపడం జరిగింది. లైక్ 5 జిల్లాలు, 47 మండలాలు, 311 గ్రామాల పరిధిలో ఉన్నటువంటి 6 పార్లమెంట్ స్థానాలను, 28 అసెంబ్లీ స్థానాలను కలిపి విలీనం చేసి ఇండియాలోనే, సో భారతదేశంలోనే అతిపెద్ద నగరంగా చేయబోతా ఉన్నారు.